హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు బేసిక్ రాగి జావా ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. సో రాగి జావా పౌడర్ పట్టిన తర్వాత ఇట్లా ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. డైలీ తీసుకొని వాడుకోవడమే. సో ఫస్ట్ రాగి జావా ప్రిపేర్ చేసుకునే కన్నా ముందు ఫస్ట్ మనము వాటర్ బాయిల్ చేసేద్దాము. అయితే క్వాంటిటీ కూడా ఈరోజు నేను మీ అందరికి చూపిస్తాను. అంటే ఎన్ని స్పూన్స్ ఆఫ్ రాగి జావాకి ఎంత వాటర్ యాడ్ చేయాలి అనేసి కూడా చెప్తాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ ని మరగనిద్దాము. అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి మరగనిద్దాము. కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ ఇంతే. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. వాటర్ మరిగే లోపు మనం రాగి పిండిని మిక్స్ చేసుకుందాము. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కి 1.5 స్పూన్ రాగి పిండి చాలు. కొన్ని వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఈ జారుడు కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అండ్ అస్సలు మర్చిపోద్దు, ఉండలు అస్సలు ఉండొద్దు. సో వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్న రాగి పిండి ఉందో అది వేసిద్దాము. అయితే వేసే ముందు కూడా ఇట్లా కలుపుకుంటూ వేయాలి. 5 మినిట్స్ అయితే ఇట్లా కలుపుకుందాము. ఎందుకంటే నీళ్లు మరుగుతూ ఉంటాయి కదా, వేసిన తర్వాత ఒక్కొక్కసారి ఉండగట్టే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇట్లా కలిపేసేసుకున్నాము. ఒక్క 2 to 5 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంట చిన్నగా పెట్టేసి ఇంకా దీన్ని మరగబెట్టేసుకుందాం. అంటే రాగి పిండి ఏదైతే ఉందో అది ఉడకడానికి మస్తు టైం టేకింగ్. సో మనం హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఏదో దనదన చేసేసుకున్నాడు కాదు, మళ్ళీ మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత అరిగే ప్రాబ్లం అనేది వచ్చి మోషన్స్ అవ్వడము, పిల్లలకు ఒక్కొక్కసారి పడకపోవడం ఇదన్నీ అవుతుంటవి. సో అందుకే కొంచెం చిన్న మంట పెట్టేసుకొని ఇంకా ఒక మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో రాగి జావా ఇప్పుడు మరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలకి ఇంకా థిక్గా అయిపోతుంది. సో ఈ టైంలోనే మనం ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా కొంచెం థిక్ అయితే మాత్రం అప్పుడు తాగేటప్పుడు రాగి జావా తాగడం కాదు, తినడం లాగానే ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇది వచ్చేసి బేసిక్ రాగి జావా. నా కొడుకు కోసం నేను డైలీ మార్నింగ్ చేసి పెట్టే దాంట్లో ఇది కూడా ఒకటి. రాగి జావా, డ్రై ఫ్రూట్స్, ఎగ్ ఏదైనా మార్నింగ్ కంపల్సరీ ఇవి 3 వాడి కడుపులోకి పోయిన తర్వాతనే వాడిని స్కూల్కి పంపిస్తాను. అయితే ఇందులో మనము కొన్ని యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. ఇంకొక వెరైటీ ఆఫ్ రాగి జావా కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను. అది ఏంటి అంటే మా అక్క రాగి జావా బాబు కోసం, మా అక్క కొడుకు కోసం ఎట్లా ప్రిపేర్ చేస్తుందో అది కూడా పోస్ట్ చేస్తాను. అయితే అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్తో చేస్తుంది. సో ఆ వీడియో కూడా నేను తొందరలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అంతే, మరి కొంచెం లేట్గా అయింది. ఎప్పటి నుండో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ కదా, మస్తు తిరుగుడు అవుతుంది. ఇటు అటు పెండింగ్ ఉన్న పనులన్నీ చేసుకుంటున్నాను. సో అందుకే నేను ఇంకా కుదరలేదు ఇది పోస్ట్ చేయడం. అంతే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరిని అయితే కలుస్తాను. బాయ్. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.